మా స్మాల్ ప్లాంట్స్. మేము ఇవే ప్లాంటింగ్ చేసాం. మిరపకాయది, పుదీనా చాలా బాగా వస్తుంది పుదీనా. మేము ఇంకా ఈరోజు మేము బిర్యానీ వండుకున్నాము, అయితే దానికి చాలా వరకు యూజ్ చేసాము పుదీనాని. ఇంకా చాలా ఉంది ఇగోండి. ఇదేమో మిరపకాయనే కొంచెం పెద్దగా అయిపోయింది. ఇదిగోండి ఇది కూడా ఇంకా పెద్దగా అయిపోయింది మిరపకాయ చెట్టు అయితే. ఇదిగోండి ఇవి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ మిరపకాయలు వస్తే కూడా వీడియోస్ పంపించేస్తూనే ఉంటాయి మీకు. ఇది కూడా మిరపకాయదే, చిన్నగా ఉంది కానీ బాగా చిన్నగా ఉంది. ఇది కాకరకాయ చెట్టు మొలుస్తుంది, ఆ లాస్ట్ వ్యూ పెడతా. ఇదిగోండి మొగ్గలది ఎంత బాగుందండి. ఇంకా ఇవి మొగ్గలు ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ తెంపాము. చాలా వరకు మా అమ్మమ్మ కట్ చేసేసింది మొత్తం. ఈ పైప్ మొత్తం చుట్టింది. అప్పుడు ఈ మొత్తం ఆడ సర్కిల్ అక్కడ కనబడుతుంది ఆ లైన్, ఆడి వరకు ఎక్కింది ఈ మల్లెపూల చెట్టు. అమ్మమ్మ చాలా కష్టపడి చైర్ వేసుకొని మరీ తెంపింది ఇవి. అయినా సరే మొగ్గులు వస్తూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉంది ఇది. ఇంకా ఇది కూడా మిరపకాయల చెట్టే. అండ్ ఆల్సో ఇది రెడ్ రోజ్. ఇదిగోండి చూపెడతా. ఇది ముళ్ళు ఉంటుంది, పువ్వు కూడా వచ్చింది. ఇగోండి చాలా బాగా వచ్చింది పువ్వు. ఇదిగోండి చూపెడతా. ఎంత బాగా కనబడుతుందండి చూడడానికి, ఎంత బాగుందో. ఇంకా చాలా ఎత్తుంది అది. ఇప్పుడు మనం కాకరకాయ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇగోండి మొత్తం కాకరకాయ. పిందెలు కూడా వచ్చినాయి. ఇగో పింద ఆల్రెడీ అమ్మమ్మ 2 తెంపేసింది. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇగోండి ఇంకా చిన్నది వచ్చింది. చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఇంకొకటి మనీ ప్లాంట్ పెట్టుకున్నాం మేము, అది కూడా చూపెడతాను.